అండి, నేను అరుణానందగిరి. ఇక ఎప్పుడైతే పూజ అయింది, బయటకు వెళ్ళి తులసమ్మ దగ్గర కూడా ఇక ఒక అగరబత్తి వెలిగించి ఇక్కడ పెడదాం. ఇక సూర్యుని కూడా ఆర్గ్యం ఇచ్చి మరి కుండీలని పోయాలి నీళ్ళు. ఇక ఈ మొక్కలకైతే అన్నీ కోకోపీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా వేయద్దు. ఇక ఇవన్నీ జాగ్రత్తలు ఇక పరిస్థితులకు అనుకూలంగా మెదులుకోవడమే. ఇక చూడండి బయట ఎట్లా ఉందో చూద్దాం. తొందరగా మార్నింగ్ పూజ చేసుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మరి ఇక న్యాచురల్గా చూపిస్తా చూడండి. మరి రోజు ముగ్గులు వేసుకునే అవసరం లేకుండా భలే ముగ్గేసిండ్రు ఇక్కడైతే. చూడండి ఎన్ని పావురాలు చూడండి ఒక్కసారి. ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ఇక్కడ నేర్చుకుంటారు. పిల్లలు చూడండి ఆడుకోవడానికి బయలుదేరారు. అవి చూడండి నైవేద్యం తినే పిట్టలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ కరెంటు దాని మీద ఉన్నాయి చూడండి. చూడంగానే భలే అనిపించింది, సంతోషం. కరెంటు రిపేర్ చేస్తుండేదా. ఇక్కడ పోల్ మీద ఉంది చూడండి నైవేద్యం తినే పిట్ట. ఇట్లకి వెళ్దాం. సేమియా ఉప్మా వేస్తుందా. ఇక్కడైతే ఇంకో అన్ని కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్కి బదులు టమాటా వేస్తున్నాం. ఇక ఆనియన్స్ వేద్దాం. సేమియా ఉప్మా చేసేద్దాం. మరి ఇక టీ తాగిన తర్వాత మళ్ళీ లంచ్ టైంలో ఏదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ప్రచారానికి తిరుగుతున్నట్టున్నారు వీళ్ళందరూ. చల్ల తాగుతుండ్రు ఎండకు. చూడండి 10:30 11 అవుతుంది అంతే. కరెక్ట్ 11 అవుతుంది. 11 అవుతుంది. ఇక చూడండి తీవ్రమైన ఎండ. పాపం ఎలక్షన్ల కోసం ఎంత ఎండలు తిరుగుతుండ్రు జనాలు. అసలు కంటే వీళ్ళే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎండల చల్లదాక్కుంటూ కూర్చున్నారు అందరు జనాలు. మొన్న కూడా వచ్చిండ్రు తులసమ్మ దగ్గర. ఎంత ఎండ ఉంది చూడండి. సరే ఇంట్లోకి వెళ్దాం. ఏదో సౌండ్ వినబడితే ఇటు వచ్చిన జనాలు బాగా మాటలు వినబడుతున్నాయని పోతుంది. రోజు మరి మన వంట ఇప్పుడే రైస్ అయింది. ఏం చూడండి మీల్ మేకర్ టమాటా ఉడుకుతుంది. లాస్ట్కు వీలైతే లేదని ఇప్పుడే చేస్తున్నా. ఇక రైతా ఇది మరి మన వంట. కొంచెం ఉప్పు వేసుకుందాం. దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. టమాటాలు కొంచెం మంచిగా మగ్గాలి. ఈ ఎండాకాలం కూరగాయలు కూడా సరిగా రావు, వాటర్ లేక సరిగా పండాయి. కాకపోతే ఇంకా ఇప్పుడు ఏదో కష్టపడి పండిస్తున్నారు రైతులు. సరే మరి కొత్తిమీర కూడా వేసుకున్నాం కాబట్టి ఒక 2 minutesలో కర్రీ బంద్ చేద్దాం.
ఇంకా ఇప్పుడైతే లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మరి మన ప్రయాణం కొనసాగియాలి. ఇంకా ఈరోజు బయలుదేరదాం అనుకుంటున్నాం. మరి చూడాలి, వీలైతే ఎక్కడైనా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక 2-3 నిమిషాలు సిమ్ మీదనే ఉంచిన. ఎప్పుడైనా ఫుల్ మంట పెడితే మాడిపోడు తప్పితే అది ఉడకది లోపల. అందుకే మనకి ఇప్పుడు ఏం ఎగిరితం లేదు కాబట్టి సిమ్ మీద వండుతున్నాం. ఎందుకంటే టమాటాలు ఎంత మంచిగా మగ్గిపోయినాయో, ఇక ఇప్పుడు కర్రీ మంచిగా మగ్గిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్లో లంచ్ చేసి రెస్ట్ తీసుకొని ఇక ప్రయాణం కొనసాగిద్దాం. ఇక లంచ్ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:30కు మళ్ళీ స్టార్ట్ చేసిన. అయితే ఇక్కడైతే ఈ పునుకులు చేద్దామని అనుకున్నాం. ఇక పూర్ణాలు అంటారు, బూరెలు అని కూడా అంటారు. అయితే నేను వెళ్ళినంటే మళ్ళీ చేస్తుందో లేదో మా కోడలికి అన్నట్టుగా నేను తొందరగా చేస్తున్నాను. ఎందుకంటే 6 గంటలకు బస్సు ఎక్కాలని ప్లాను. అందుకని 4కి లేచిన. మరి సాయంత్రం ఇక కొంచెంసేపు పిండి, ఇక పప్పు, మనం పూర్ణాలు మనం భక్షలకు చేసిన పప్పే. అయితే మనం దోశ పిండిలా ముంచేస్తున్నా నేను. కాలేదాకా కూడా కదిలియద్దు, డిస్టర్బ్ చేయొద్దు. పైన కోటింగ్ అనేది పోతుంది. అందుకని కాలేదాకా కూడా వీటిని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఇట్లా రెడీ అయినాయి. మనం పొంగడాలు, బూరెలు అంటారు కొందరు, పూర్ణాలు అంటారు, ఇక ఏదో ఒకటి పేరు చేసిద్దాం. స్వీట్ బియ్య చేసిన పూర్ణాలు ఇగో టీ పెట్టిన. ఈవినింగ్ ఇవేమో కార బియ్య చేసిన, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి అవి ఇవి 2 కలిపి తినచ్చు. టీ అయితే ఇక టీ తాగి రెడీ అయ్యి మరి మన కరీంనగర్ బయలుదేరదాం. ఇక ఇక్కడైతే ఇంటి దగ్గర నుండి క్యాబ్ బుక్ చేసుకున్నాం. ఇక అక్కడ నుండి బస్సులో రావడం. మరి మొత్తం ఎండ అని ఇక 6 గంటల తర్వాత మన ప్రయాణం మొదలు పెడితే ఫుల్ బిజీగా ఉంటుంది ట్రాఫిక్ తోటి. రాత్రి 9-10 అయ్యేదాకా కూడా ట్రాఫిక్ కంపల్సరీ సిటీలో కామన్. ఇక సరే, మరి అన్నీ తెలిసినా కానీ మనం ఎండని తట్టుకోలేక ప్రయాణం సాయంత్రం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇక దాదాపుగా లేట్ నైట్ మనం కరీంనగర్ చేరాల్సి ఉంటుంది. సరే, మరి ఇప్పుడైతే బస్సు మెల్లగా స్టార్ట్ అయింది. ఇక ఈరోజైతే ఇంత, రేపు ఒక మంచి విడతటి వెళ్దాం. అప్పటివరకు బాయ్.